హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భాగ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ అండి. ఈరోజు సాటర్డే కనుక ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అనేది చేస్తాను నేను. ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ ఇదే విధంగా ఉండదండి, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. సో సాటర్డే అయితే తప్పకుండా పూజ చేస్తాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5కే లేస్తాను. లేచిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటానండి. తర్వాత గడపకి కూడా ఇదే విధంగా పసుపు రాసి బొట్లు అవి పెడతాను. వరిపిండితో ముగ్గు వేస్తానండి. దీనివల్ల అక్కడ ఉన్న చీమలన్నీ కూడా వరిపిండిని తింటాయి. నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే కుకింగ్ స్టార్ట్ చేస్తానండి. నేను ఏదైనా పూజ చేయాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తానండి. లేదు అనుకుంటే దాని జోలికి కూడా వెళ్ళను. వారంలో చేసేది ఒక్క సాటర్డేనే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసేసుకుంటాను. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారాలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. గడపకి బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తానండి. పూజ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాను. మా పిల్లలు చిన్నవాళ్ళు కనుక ఉదయాన్నే లేవరు. వాళ్ళు లేచే టయానికి నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. వాళ్ళు లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళకి పెడతానండి. సో ఇది వచ్చి మా దేవుడి మందిరం అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. అలానే ఇక్కడ చాలా ఫొటోస్ ఉండాలి, కానీ మేకులు ఉంటాయి కదా, అవి ఊడిపోవడం వల్ల ఫొటోస్ అనేవి ఎక్కువగా పెట్టలేదు. చెప్పాను కదండి, మాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అని. సో ఆయన ఫొటోసే చాలా ఎక్కువగా ఉంటాయి. నేను పూజ అంతా కంప్లీట్ చేసుకునే టయానికి 6:37 అవుతుందండి. సో ఇప్పుడైతే నేను అగరబత్తులు వెలిగించి దండం పెట్టుకుంటున్నాను. ఎప్పుడో కానీ కొబ్బరికాయ కొట్టనండి నేను. చాలా రేర్గా కొబ్బరికాయలు అనేవి కొడుతూ ఉంటాను. నాకు పూజ చేయడం అనేది ఇష్టము, కానీ ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతానన్నమాట. నా పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. లాస్ట్లో హారతి ఇస్తాము. ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయవలసి వస్తుంది కాబట్టి మార్నింగే మా హస్బెండ్ దండం పెట్టుకుంటారు. ఆయనకి షిఫ్ట్ డ్యూటీ అయిన టైంలో నేను పూజ చేస్తానన్నమాట. సో హారతి తీసుకోవడం అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. సో కరెక్ట్ టైంకి మా పెద్ద పాప అయితే లెగుస్తుంది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అన్నమాట. తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు వేశాను. మాకు ఎప్పుడు సాటర్డే వచ్చినా కూడా ఎక్కువగా ఇడ్లీనే ఉంటుంది. ఇక్కడ పిండి చూస్తుంటే కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది రాగితో చేసిన ఇడ్లీ అండి. రాగి ఇడ్లీ వేస్తున్నాను, అంటే రాగి పిండి మామూలు మనం ఇడ్లీ వేసుకునే రుబ్బులో వేసేసాను. రాగి ఇడ్లీ అనేవి హెల్త్కి చాలా మంచిదన్నమాట. మల్టీగ్రెయిన్ పిండితో కూడా ఇడ్లీ వేసుకోవచ్చు. ఈ విధంగా ఇడ్లీ వేస్తున్నాను. మా హస్బెండ్ డైట్లో ఉన్నారు కాబట్టి మొలకలు అవి తింటారు, కానీ ఓన్లీ ఒక్క సాటర్డే మాత్రం ఇడ్లీ తింటారండి. ఇడ్లీ వేసేసి ఒక 5 minutes పాటు ఉంచిన తర్వాత అవి ఉడికిపోతాయి. తర్వాత నేను ఈ విధంగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఈ పల్లీలు ఏంటంటే ముందుగా వేపిన పల్లీలు అండి. మాకు వేపిన పల్లీలను అమ్ముతారండి. నెక్స్ట్ నేను పచ్చిమిర్చి వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను. సో మేము ఆయిల్ యూజ్ చేయట్లేదని తెలిసిందే కదా, సో బటర్ వేసి పచ్చిమిర్చి అల్లాన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. నేను చట్నీ చేసిన తర్వాత తాలింపు పెట్టనండి, డైరెక్ట్గా తినేస్తాము. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీలని అలానే పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం అంత చింతపండు, సాల్ట్, అలానే కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు.
నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. చాలామంది పుట్నాల పప్పుతో కూడా చేస్తారండి. వేపిన శనగపప్పు అంటారు కదా, దాంతో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మాకు పల్లీలు అంటే బాగా ఇష్టం కాబట్టి దీంతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో చట్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైం 8:30 to 9 మధ్యలో ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక లంచ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. సో నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.